హలో అండి అందరికీ నమస్తే. సో ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే టిడ్కో ఇళ్ళ గురించి లేటెస్ట్‌గా న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. దాని గురించి అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల 10 మందికి యూజ్ అవుతుంది. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రీగా వెంటనే చెక్ చేసుకోవచ్చు. దాని గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్‌లోకి అయితే వెళ్ళిపోదాం. వచ్చే జూన్ నాటికి 2,61,000 టిడ్కో ఇళ్ళు అయితే అసెంబ్లీలో మంత్రి పొంగూరి నారాయణ గారు అయితే చర్చించడం అయితే జరిగిందనమాట. వచ్చే ఏడాది జూన్ నెలాఖరులోగా 2,61,640 టిడ్కో ఇళ్లను పూర్తి చేసేలా ముందుకెళ్తున్నామని చెప్పేసి పురపాలక మంత్రి నారాయణ స్పష్టం చేశారన్నమాట. ఇక్కడ వచ్చేసి టిడ్కో ఇళ్ల పరిస్థితిపై పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు మంత్రి సోమవారం శాసనసభలో సమాధానం అయితే ఇచ్చారనమాట. దశల వారీ పూర్తయిన ఇళ్లను ప్రతి శనివారం లబ్ధిదారులకు అప్పగించేలా చూడాలని ఇదివరకే మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు అయితే ఇచ్చామని చెప్పడం జరిగిందన్నమాట. తరువాత మొత్తం ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక వసతులు అలాగే కాంట్రాక్టర్ల పెండింగ్ బకాయిలకు కలిపి 1,280 కోట్ల రూపాయలైతే అవసరమని చెప్పడం జరిగిందనమాట. 2014 అలాగే 2019లో కేంద్రం 7,01,481 టిడ్కో ఇళ్లను రాష్ట్రానికి కేటాయించగా వీటిలో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి పాలన అనుమతులు తీసుకుని టెండర్లు పిలిచామని వివరించారనమాట. గత ప్రభుత్వం వీటికి 2,61,640కు తగ్గించడమే కాకుండా 4,39,841 ఇళ్లను రద్దు చేసిందన్నారు. 39,520 మంది లబ్ధిదారులకు అర్హత లేదంటూ పక్కన పెట్టిందన్నారు. ఇళ్లకు పార్టీ రంగులు వేసి కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా ఇల్లు ఇవ్వకుండానే లబ్ధిదారుల పేరు మీద బ్యాంక్ లోన్లు అయితే తీసుకుందని చెప్పడం జరిగిందనమాట. ఈ లోన్లు చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం 144 కోట్లను బ్యాంకులకు కట్టిందని మంత్రి నారాయణ గారు శాసనసభలో అయితే వివరించడం అయితే జరిగిందనమాట. ఇది వచ్చేసి ఈ యొక్క టిడ్కో ఇళ్ళ గురించి లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఇది వచ్చేసి పేదలకు శుభవార్త అనేసి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇయర్ జూన్ నెలాఖరులోగా ఈ యొక్క ఇళ్లను ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఈ ఇళ్లను మొత్తం కూడా ఫినిష్ చేస్తామని చెప్పేసి మంత్రి నారాయణ గారు చెప్పడం అయితే జరిగిందనమాట. ఇది వచ్చేసి ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్. మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తా. అంతవరకు నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.